వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువులు మీ ముందుకైతే తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 100% యూస్ అయితే అవుతాయి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ ప్రోడక్ట్స్ రాకపోతే వాటిని రూపాయి కూడా కట్ అవ్వకుండా ఎలా రిటర్న్ చేయాలి, ఒరిజినల్ ప్రోడక్ట్స్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ఇది వాష్ చేయడం వల్ల, ఈ వాషింగ్ మిషన్లో వాష్ చేయడం వల్ల బట్టలు తెల్లగా అవుతాయా అవ్వవన్న టెన్షన్ కూడా అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే చిన్న క్లాత్స్ వాష్ చేసుకోవడానికే ఈ వాషింగ్ మిషన్ అనేది పనిచేస్తుంది. పెద్దవి అయితే అసలు అయితే పనిచేయవు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది. దీంట్లో మనము ఇప్పుడు వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్స్ కానీ, సోప్స్ కానీ, సర్ఫ్ కానీ, ఇంకా టిష్యూ పేపర్స్ కానీ ఇలా ఏ ఉన్నా కానీ ఈజీగా పెట్టేసుకొని ఇంకా చాలా చిన్న ప్లేస్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. మనకు పెద్దగా ప్లేస్ కూడా యూజ్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద టైర్స్ ఉన్నాయి కదా, ఆ టైర్స్ అనేటివి లాక్ సిస్టమ్ అయితే చేసుకోవచ్చు. ఇలా లాక్ సిస్టమ్ చేయడం వల్ల స్టాండ్ అనేది అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది. ఈ స్టాండ్లో కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. లోపల ఉన్న బాక్సెస్కి కూడా 4 సైడ్ నుంచి మనకి చిన్న టైర్స్ ఉండడం వల్ల ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఓపెన్ క్లోజ్ చేసినా కానీ ఆ బాక్సెస్ అనేటివి అయితే పాడవకుండా అయితే ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. పైన కూడా ఇలా ఏదైనా వస్తువులు పెట్టేసుకోవడానికి, హ్యాండ్ వాష్ కానీ ఇలా ఉంటాయి కదా, వాటిని పెట్టుకోవడానికి అయితే నిజంగా చాలా సూపర్ అనిపించింది. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఈ స్టాండ్ అనేది జరిపేసుకొని ఈజీగా మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా లోపల పెట్టేసుకోవడానికి టైర్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్లో మనం స్నానం చేసుకునేటప్పుడు ఎక్కువగా టవల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాము, ఏదో హ్యాండిల్ పైన వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఇలా వాల్కి పెట్టేసుకోవాలి. దీనికి మేకులు కొట్టాల్సిన అవసరమే లేదు. బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి ఇలా బట్టలు విప్పిన తర్వాత ఇలా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన కానీ, డోర్ పైన కానీ ఎక్కడ పడితే అక్కడ వేసి మళ్ళీ అవి కింద పడితే వాటిని మనం వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ బాస్కెట్ పెట్టేసాం అనుకోండి, బాస్కెట్ పెట్టేస్తే మనకి కావాల్సినప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని క్లాత్స్ ఇందులో పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి క్యాప్ పెట్టేసాం అనుకోండి, ఇన్ కేస్ వాటర్ పడ్డా కానీ దానిపైన లోపల బట్టలకు అనేది అయితే కొంచెం వాటర్ చుక్క కూడా లోపలికి అయితే వెళ్ళదు. ఇలా చాలా డిఫరెంట్ అనిపించింది కదా. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. బట్టలు వాష్ చేయడానికి మనం ఎక్కువగా బయటికి వెళ్ళలేము. తక్కువ వాటర్లో మంచిగా బట్టలన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇంకా కిడ్స్ బట్టలన్నీ వాష్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి టబ్ తీసుకోండి. ఈ టబ్లో ఒక స్టాండ్ కూడా ఉంటుంది. ఆ స్టాండ్ ఇట్లా గరుకు ఉండడం వల్ల బట్టలు ఉతికేటప్పుడు చాలా నీట్గా మురికి అంతా పోతుంది. అండ్ ఇలా మనం క్లిప్ తీసేసి వాటర్ తీసి తర్వాత ఫోల్డ్ చేసి ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కటర్స్. నార్మల్గా వెజిటేబుల్స్ కటర్స్ అనేటివి మనం నైఫ్తో కట్ చేస్తూ ఉంటాం, లేకపోతే మార్కెట్లో చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ వచ్చాయి. నా ఛానల్లో కూడా నేను చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ పెట్టాను కదా. ఈ నైఫ్ అయితే చూడండి కొంచెం డిజైన్గా ఉంది. మనం ఏది కట్ చేసినా కానీ పీసెస్ అన్నీ చాలా డిజైన్గా వస్తాయి. ఇలా పిల్లలు కొన్ని వెజిటేబుల్స్ అస్సలు ఇష్టపడరు. అలా ఇష్టపడినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి వెజిటేబుల్ కటర్తో కట్ చేసి ఫ్రై చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తింటారు. క్యారెట్, బీట్రూట్, కీరా, సో ప్రతిదీ కూడా చాలా సింపుల్గా కట్ చేయడానికి కట్టర్ సూపర్ అనిపించింది. ఇంకా బాటిల్ ఓపెనర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు చూడండి, కొంతమంది బాటిల్ ఓపెనర్ ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. కొన్ని బాటిల్స్ ఇప్పుడు ఉన్నాయనుకోండి, మనము బయట నుంచి పికిల్స్ కానీ, లేకపోతే సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్ ఇలాంటి పికిల్స్ బాటిల్స్, ఇంకా వేరే బాటిల్స్ తెచ్చినప్పుడు పైన క్యాప్ ఓపెన్ చేయడానికి రాదు. బట్ ఇలాంటి ఓపెనర్ తీసుకుంటే ఇందులో సైజెస్ ఉన్నాయి, మీకు యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్. పిల్లలంటే ఐస్ క్రీమ్ ఎక్కువగా ఇష్టపడతారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఐస్ క్రీమ్ ఇష్టపడతారు.
మరి ఐస్ క్రీమ్ బయట కొనుడు కంటే మనమే ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏ దాంతో అయినా మనము ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే ఇలాంటి బాక్సెస్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్‌లో అయితే ఉన్నాయి. కొంచెం పాలు లేకపోతే కొన్ని ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేసి ఇలా చేసుకుంటే బెస్ట్. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి. ఈ నైఫ్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. నైఫ్ ఏంటి స్పూన్ లాగానే ఉంది. ఫస్ట్ నేను కూడా స్పూనే అనుకున్నాను. స్పూన్ కాదండి, ఇది నైఫ్. ఇప్పుడు మనం మ్యాంగో సీజన్ వచ్చిందంటే మ్యాంగో పీస్ కట్ చేసిన తర్వాత ఇలా స్లైసెస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నిజంగా ఈ నైఫ్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. ఓన్లీ మనకు మ్యాంగోనే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్లో అన్నీ మనం ఇట్లా స్లైసెస్ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్ అనిపించింది. అండ్ క్వాలిటీ చూసుకుంటే స్టీల్ టాప్ ఆఫ్ కంపెనీలో దొరుకుతుంది ఇవన్నీ. ఇంకా వాటర్ మెలన్ విషయానికొస్తే సమ్మర్ సీజన్ వచ్చిందంటే వాటర్ చాలా తక్కువ తాగుతూ ఉంటారు. పిల్లలు చూడండి ఆడుకుంటూ ఆటలో పడిపోయి వాటర్ అనేది చాలా తక్కువ తాగుతూ ఉంటారు. కానీ వాళ్ళ బాడీకి వాటర్ ఈక్వల్‌గా అందాలి అనుకుంటే మాత్రం వాటర్ మెలన్‌లో వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ మెలన్ నార్మల్‌గా కాకుండా ఇట్లా ఐస్ క్యూబ్స్ లాగా కట్ చేసి ఇచ్చారనుకోండి నిజంగా వాళ్ళు చాలా ఎక్కువగా తింటారు. ట్రై చేసి చూడండి. కిచెన్లో మనం గిన్నెలు తోమిన వెంటనే వాటిని సర్దుకొని పెట్టుకుంటే మనకు టైం కూడా కొంచెం వరకు సేవ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్టాండ్స్ కనుక తీసుకొని మనం సింక్ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వెంటనే కడిగేసిన వెంటనే ఈ స్టాండ్లో పెట్టుకుంటే మనకి ఇంకా టైం కూడా వేస్ట్ అవ్వదు. అంతేకాకుండా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి ఆ వాటర్ అనేది సింకులో అయితే పడిపోతుంది. చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫోల్డింగ్ బాస్కెట్. ఈ బాస్కెట్ అయితే నిజంగా చాలా డిఫరెంట్‌గా ఉంది. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నేను అనుకున్నాను ఇది ప్లాస్టిక్‌తో తయారు చేశారేమో అనుకున్నాను. ప్లాస్టిక్ అయితే కాదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మొత్తం మనకి ఐరన్‌తో చేశారు. చాలా డిఫరెంట్‌గా కూడా ఉంది. అండ్ మనం వాష్‌రూమ్‌లో, బెడ్‌రూమ్‌లో, కిచెన్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ బాస్కెట్ వల్ల చాలా యూస్‌ఫుల్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు యూట్యూబ్లో నా వీడియో చూసేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి స్క్రీన్‌షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఫాలో అయిన తర్వాత మీరు తీసిన స్క్రీన్‌షాట్ నాకు సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే ఇస్తాను. లేదు అనుకుంటే మాత్రం జస్ట్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలో దాని గురించి మెసేజ్ చేశారనుకోండి ఆ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. నిజంగా మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ. మీరు తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్ ఎవరైనా ఒకటి తీసుకుంటారు కదా, దాని ఒరిజినల్ పిక్స్తో పాటు వాళ్ళు రివ్యూస్ కూడా ఇస్తారు. అండ్ కస్టమర్ ఒపీనియన్ ఇలా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే మీరైతే ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకోండి. నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి.